నమస్తే ఫ్రెండ్స్. కువైట్‌లో కొత్త ట్రాఫిక్ చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత రోడ్లపై భారీ మార్పులైతే కనిపిస్తున్నాయి. స్పీడ్ లిమిట్ కేసులు, రెడ్ సిగ్నల్ జంపింగ్ కేసులు గణనీయంగా తగ్గిపోయాయని కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే తాజాగా వెల్లడించింది. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2025 ఏప్రిల్ 22 నుంచి 2026 ఏప్రిల్ 21 వరకు నమోదైన ట్రాఫిక్ కేసులను అయితే పరిశీలిస్తే స్పీడ్ లిమిట్ కేసులు 65% తగ్గిపోయాయని కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే ప్రకటించింది. కొత్త ట్రాఫిక్ చట్టాలు అమల్లోకి రాకముందు 16,18,739 స్పీడ్ లిమిట్ కేసులు నమోదు కాగా, కొత్త ట్రాఫిక్ చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఈ సంఖ్య 5,61,820కి అయితే పడిపోవడం జరిగింది. అలాగే రెడ్ సిగ్నల్ జంప్ కేసులు కూడా 63%కి పడిపోయిందని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అయితే ప్రకటించింది. కొత్త చట్టాల అమల్లోకి రాకముందు 1,40,539 రెడ్ సిగ్నల్ జంప్ కేసులు నమోదు కాగా, ఈ కొత్త ట్రాఫిక్ చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కేవలం 51,732 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ గణాంకాలు కువైట్లో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన పెరిగిందని, కఠినమైన జరిమానాలు మరియు కొత్త ట్రాఫిక్ చట్టాలు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని అధికారులు అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఈ కొత్త చట్టాలు వచ్చిన తర్వాత కువైట్లోని ప్రవాస డ్రైవర్లు జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేసుకుంటున్నారు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాంటి గల్ఫ్ మరియు ట్రావెల్ అప్డేట్స్ కోసం మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.